ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాపై నిన్న 12 మంది సినీ ప్రముఖులకు నేడు 3 హీరోయిన్లకు నోటీసులు అందాయి. ఇక విశ్వసనీయ పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బాలనటుడిగా కెరీర్ను ప్రారంభించి హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రస్తుతం చేతుల్లో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువనటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు సినిమా ఫంక్షన్లు జరిగితే హీరోలను ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలు గుప్పిస్తుండే ఓ నిర్మాత సినిమాల్లో తొలుత హీరోగా ప్రవేశించి ఆపై సరైన బ్రేక్లు రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ యువనటుడు ఉన్నారు. ఇక అమెరికా నుంచి వచ్చి తొలుత హిట్ చిత్రాల్లో నటించి ఆపై ప్రస్తుతం అడపాదడపా కనిపిస్తున్న నటుడికి సినిమాలు వేగంగా తీస్తాడని పేరు తెచ్చుకున్న ఓ టాప్ డైరెక్టర్ ఈ జాబితాలో ఉన్నారు. నేడు నోటీసులు అందుకున్న హీరోయిన్లలో అటు టీవీ తెరపై ఇటు వెండి తెరపై రాణిస్తున్న ఓ నటి, అటు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేస్తుండే నటి, డైరెక్టర్లతో క్లోజ్గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసే ఓ హీరోయిన్ ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరి పేర్లను బయట పెట్టేందుకు తమకు అనుమతులు లేవని చెబుతూనే వారి బయోడేటాలను పోలీసు వర్గాలు బహిర్గతం చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నవీన్, ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ విషయంలో పోలీసులు ఒక రకంగా ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 లోని సెక్షన్ 67 కింద వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో డ్రగ్స్ విషయంలో కాల్డేటా తర్వాత గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కావచ్చు, అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లభించిన సాక్ష్యాధారాలను కావచ్చు, ఈ అన్నిటి ఆధారంగా వీళ్ళకి ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్లు సేకరించారు. ఎవిడెన్స్ల నేపథ్యంలో ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసే హక్కు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 లోని సెక్షన్ 67 కింద ఆ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 6 రోజుల్లోగా వీళ్ళు నోటీసులు అందుకున్నప్పటి నుంచి 6 రోజుల్లోగా వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఐఓ ఎదురుగా వచ్చి సంబంధించి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆ నోటీసులు అందుకున్న వారికి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో నిన్న ఒక 10 మంది, ఈ రోజు ఒక 15 మంది ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో 25 మంది కూడా హాజరు కావాల్సిన అవసరం. నిన్న ఇప్పుడైతే 10 మందికి నోటీసులు జారీ చేసేసరికి 4 రోజులు సమయం గడిచినప్పటికీ కూడా ఇంకా ఎవరు కూడా ఇంతవరకు పోలీసుల ముందు హాజరైన దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరో 15 మంది పేర్లు బయటకు రావడం, ఈ 15 మంది కూడా నోటీసులు జారీ అయిన నేపథ్యంలో వీళ్ళెవరు కూడా రాకపోతే మాత్రం పోలీస్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు వాళ్ళని బలవంతంగా అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పేసి ఇప్పటికే అకున్ సబ్రాల్ చాలా స్పష్టంగా తమ ఆదేశాల్లో తను ఇచ్చిన నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారం ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే రాజకీయ నాయకులతో తర్వాత సినిమా ఫీల్డ్ పెద్దలతో పేర్లు బయట రాకుండా విధంగా వాళ్ళు మంత్రాలు జరుపుతున్నారు. అలాగే మరోవైపున వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఐఓ ఎదురుగా అంటే ఎక్సైజ్ మెయిన్ హెడ్ ఆఫీస్ లోనే వాళ్ళు విచారణ చేస్తామని చెప్పని గత అకౌంట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ మీడియా అంతా ఉంటుంది కాబట్టి మీడియా దగ్గరికి మీడియా మమ్మల్ని గమనిస్తుంది. సో మేము అక్కడికి రాలేము కాబట్టి మీరు ఎక్కడైనా సరే సీక్రెట్ ప్లేసులు అంటే ఎక్కడ ఎవరికి అందుబాటులో లేకుండా ఎవరికి తెలియని ప్లేసుల్లో మమ్మల్ని విచారించండి అని చెప్పనడానికి దానికి సంబంధించి ఇప్పటికే పావులు కలుపుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, సినిమా పెద్దలు కూడా రంగంలోకి దిగి వీళ్ళని విచారించే క్రమాన్ని, విచారించే ప్లేస్ ని కూడా వీళ్ళే నిర్ణయిస్తున్నట్టు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇదే సమాచారాన్ని అగ్ర సబ్రాలతో మాట్లాడిన ప్రయత్నం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్సైజ్ హెడ్ ఆఫీస్ రావాల్సిందే. అక్కడ ఎవరైతే ఐఓ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసు తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎదురుగా వాళ్ళు వచ్చి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము విచారణ చేయము. దీంట్లో ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా ఖచ్చితంగా ఉంది. 1985 అనే సెక్షన్ 67 కింద వాళ్ళ మీద వాళ్ళ ముందు హాజరు కామని నోటీస్ జారీ చేశాం. నోటీస్ సంబంధంగా వాళ్ళకి సంబంధించి మేము ఏదైతే నోటీసులో పేర్కొన్నామో ఆ నోటీసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు, దానికి సంబంధించిన వస్తువులు ఏమన్నా ఉంటే అవి తీసుకుని మా ఎదురు హాజరు కావాలని చెప్తున్న కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించలేదు. దాదాపు 20 నుంచి 25 మంది పేర్లు బయటకు రావడం, దాంట్లో హీరోలు, హీరోయిన్లు, టాప్ ప్రొడ్యూసర్స్ పేర్లు బయటకు రావడం జరుగుతుంది. అయితే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి పేర్లు బయటకు రానప్పటికీ కూడా వాళ్ళు ఎవరెవరు ఏం విషయం ఇప్పటికే దాదాపు బహిర్గతం అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఒక రకంగా షేక్ అని చెప్తూ నిన్న టాలీవుడ్ సంబంధించిన కొంతమంది ఎవరైతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తర్వాత దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పి
ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ విషయం మీద సీరియస్ గా ఉంటామని చెప్తున్నప్పుడు మరి ఇంత భక్తి చేస్తున్నా ఒక్కసారిగా 27 మంది టాప్ క్యాడర్ హీరోలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన ఇప్పుడు సమాచారం లీక్ అవడంతో మరి దీని మీద టాలీవుడ్ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చేయాలి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎవరి పేర్లు అయితే బయటకు వస్తుంది ఆ పేర్లందరూ కూడా ఇప్పుడు టాలీవుడ్ సంబంధించిన బడా నిర్మాతలు నేతలందరూ కూడా వాళ్ళు రాజకీయ నాయకులతో మాట్లాడే రకంగా ఈ ఇష్యూ నుంచి బయటపడే విధంగా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు గతంలో చాలా డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ పట్టుబడ్డ ప్రతిసారి కూడా టాలీవుడ్ లో ఉన్న చాలా మంది పేర్లు బయట వినిపించినప్పుడు కూడా ఎవరిని నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించే ధైర్యం చేయలేదు. కానీ అకుల్ సబర్వాల్ దీంట్లో చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా ముందడి వేసినట్టు తెలుసుకుని దీంట్లో ప్రభుత్వం కూడా చాలా ధైర్యం ఇచ్చి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ విషయంలో ఎవరున్నా కానీ ఎంత కావాలన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, దీంట్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇన్వెస్టిగేషన్ అధికారి ఫ్రీడమ్ ఇస్తామని చెప్పారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే అకుల్ సబర్వాల్ ధైర్యంగా వాళ్ళందరూ నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ హెడ్ ఆఫీస్ లో హాజరు కావాలని చెప్పిన నోటీసులు మాత్రం వాళ్ళకి వెళ్ళి దీంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు బయట రానప్పటికీ ఎవరెవరికి నోటీసులు జారీ అన్న విషయం ఇప్పటికీ బయట ప్రపంచం తెలిసిపోయింది. కానీ వాళ్ళు మీడియా ఎదురుగా వచ్చి తర్వాత మీడియా ఉన్న నేపథ్యంలో అక్కడికి రాలేమని చెప్పన్న మంత్రులు కూడా చెల్లవు, మీరు ఎట్టి పరిస్థితుల్లో హెడ్ ఆఫీస్ రావాలని చెప్పని కూడా ఈయన అకుల్ సబర్వాల్ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ టాలీవుడ్ ని శ్రీకారిస్తున్న ఈ డ్రగ్స్ కేసు విషయం ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. నవీన్, ఇన్నారెడ్డి అటు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కావచ్చు, యువ హీరోలు కావచ్చు ఎంతో మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అసలు వీరి పేర్లు వెల్లడించేదానికి సంబంధించి పోలీసులు అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, ప్రస్తుతం అయితే మాత్రం అంటే ఈ సెక్షన్ లో ఉన్న యాక్ట్ 1985 లోని 67 యాక్ట్ ప్రకారం వీళ్ళకి సంబంధించిన వివరాలు కాల్ డేటా అయి ఉండొచ్చు, తర్వాత డ్రగ్స్ కి సంబంధించి ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి సమాచారం కావచ్చు. అలాగనే ఇప్పటి వరకు ఈ పోలీస్ యాక్షన్ సంబంధించి ఏమైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని పేర్లు బయటకు వచ్చేది అంటే దీంట్లో ఏ రకంగానా సరే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న సమాచారం మేరకే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు నోటీసులు జారీ చేసినప్పుడు ఎందుకు మీకు నోటీస్ జారీ చేశాము, ఈ విషయంలో ఫలానా వ్యక్తిని విచారించినప్పుడు మీ పేరు బయటకు వచ్చింది, ఫలానా వ్యక్తి కాల్ డీటెయిల్స్ మీ పేరు ఉంది, సో ఫలానా డ్రగ్స్ విషయంలో మీ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు హాజరై మీ వివరణ ఇవ్వాలి అన్న నోటీసులు చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొంటారు. సో దానికి సంబంధించి స్పష్టంగా పేర్కొన్నప్పుడు ఏ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నారు, ఆ నేపథ్యంలో నోటీస్ జారీ చేస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళ ఐఓ ముందు వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంది. అది దర్యాప్తు అధికారికి చూపించాలి. ఒకవేళ పక్కా ఎవిడెన్స్ ఉంది అంటే మాత్రం వాళ్ళు వదిలేస్తారు. అంటే ఇది కాదు, ఇది తప్పు ఎవిడెన్స్, ఈ నేపథ్యంలో వాళ్ళతో నేను మాట్లాడాల్సి వచ్చింది, ఈ కాల్ డీటెయిల్స్ లో ఉండడం నా తప్పు కాదు, లేకపోతే ఈ ఎవిడెన్స్ తప్పు అని చెప్పిన ప్రూవ్ చేసుకునే సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఉండాలి. డాక్యుమెంట్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంక ఫర్దర్ ఎవిడెన్స్ ఏదైనా కావచ్చు. కానీ ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే పంపించిన నోటీస్ కి రిప్లైగా వాళ్ళు పర్సనల్ గా హాజరు కావాల్సింది. అంటే గతంలో నోటీస్ రిప్లై సరిపోయేది, కానీ ఇప్పుడు ఇచ్చిన సెక్షన్ అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 లోని సెక్షన్ 67 యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పక్కా ఎవిడెన్స్ అంటే దేని ప్రకారం నోటీసులు జారీ చేశారో ఆ నోటీసు తాలూకు ఎవిడెన్స్ తోటి హాజరు కావాల్సి ఉంది. అది కనుక ఆ నోటీసు తాలూకు ఎవిడెన్స్ తో హాజరు కాకపోయినా, ఒకవేళ వీరు చెప్పిన సాక్ష్యాలతో పోలీసులు సాటిస్ఫై కాకపోయినా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికల్లా ఎవిడెన్స్ వాళ్ళు పోలీసుల ముందు హాజరయ్యేవాళ్ళు. కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ పక్కా ఎవిడెన్స్ తోటి వీళ్ళు నోటీసులు జారీ చేశారు కాబట్టి పోలీసుల ముందు హాజరవడానికి వీళ్ళు దింపుతున్నారు. అంటే పోలీసులు ఏమైతే నోటీసులు జారీ చేశారో అవన్నీ పక్కా సాక్ష్యాధారాలు చేసిన తర్వాత ఆ సాక్ష్యాధార ప్రకారమే నోటీసులు జారీ అని చెప్పి తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ మరి వీళ్ళు హాజరు కాకపోతే మాత్రం పోలీస్ యాక్షన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమైతే కోరుతున్నారో హెడ్ ఆఫీస్ లో మేము హాజరు కాలేము, మరొకటిగా హాజరు అవుతామని దాన్ని కూడా ప్రస్తుతం అకుల్ సబర్వాల్ నోటీసులు జారైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సైజ్ హెడ్ ఆఫీస్ లో హాజరు కావాలని చెప్తున్న నేపథ్యంలో మరి వీళ్ళు ఇప్పటికే రాజకీయ నాయకులతోటి తర్వాత ఫిజిక్స్ పరిశ్రమ కొంతమంది పెద్దలతోటి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా అకుల్ సబర్వాల్ మాత్రం ఖరాఖండిగా వీళ్ళు రావాలని చెప్తున్నారు. మరి వీళ్ళు వస్తారా, హాజరవుతారా, లేకపోతే ఈ విషయమైనా మళ్ళీ కోర్టుకు వెళ్తారా, కోర్టుకు వెళ్ళి వీళ్ళు హాజరయ్యే విషయంలో ఏమన్నా వాళ్ళ రిలాక్సేషన్ అవకాశం ఉందంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవకాశం కనిపిస్తా ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.
For more updates, please subscribe 99 TV Telugu.